I'd like to preach out of Mark chapter 11. ఈ సాయంకాల సమయ వర్తమానం కొరకు మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి వాక్యాన్ని చూద్దాం. In Mark chapter 11 we read of Jesus using a very unusual object lesson. మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు ప్రభువారు చాలా అసాధారణమైనటువంటి ఒక మాట నుండి అంశం నుండి ఆయన మాట్లాడతామని చూస్తూ ఉంటాం. Jesus uses a little baby donkey, a colt. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లను ఉపయోగించుకొని ఆయన యెరూషలేము ప్రయాణం విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. We find this colt had never been ridden on before, and it was where the two ways met. మనం ఇక్కడ కనుక గమనిస్తే 11వ అధ్యాయంలో ఎప్పుడు ఎవరు ఎక్కని గాడిద పిల్లను ప్రభు ఎక్కి దాని మీద ఆయన ప్రయాణం చేశాడు. We find this colt is tied at the crossroads. మనం చూస్తే కనుక ఆ యొక్క రోడ్ల మీద మరి చిన్న గాడిద ప్రభుని ఎక్కించుకు వెళ్తుంటే అది ఎంతగానో అలసిపోయి ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. But Jesus sent two of his disciples to go into the village of Bethany and loose this colt from its bondage. అలాగే అంతకు ముందు ఈ గాడిద పిల్లలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడో అవి ఒక చోట అవి కట్టబడి బందీలుగా ఉన్నాయి. ప్రభు అన్నాడు ఇద్దరు శిష్యులు పంపించి మీరు వెళ్ళి వాటికి విడుదల కలిగి చేసి తీసుకురండి అన్నాడు. Verses 1 to 4. 11వ అధ్యాయం మొదటి వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పేగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరు చూచి మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడునో ఎప్పుడునో కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారు మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు వారిని ఇక్కడికి తోలి పంపని చెప్పి వారిని పంపాను. ప్రార్థన చేసుకుందాం. Dear Father, Lord, come to you in Jesus' name and ask that you would get the glory tonight. ప్రభువా, ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో మీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. సర్వ మహిమ మీకే కలగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. Father, I pray that you help us to learn a lesson from this colt and draw a practical application. ప్రభువా, మరి ఈ రాత్రి వేళ గాడిద పిల్ల నువ్వు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ప్రయాణం చేశావు. దాని నుండి మేము తండ్రి ఆత్మీయ విషయాలు మా యొక్క జీవితాల్లో తండ్రి నేర్చుకోవడానికి ఆ ప్రభువా మరి మేము వాటిని అన్వేషించుకోవడానికి సహాయం తెచ్చండి. So Lord, we pray that you take your living word and speak to our hearts. ప్రభువా, మరి నీ యొక్క సజీవమైనటువంటి లేఖనాల నుండి మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. So we realize our need and pray all these things in Jesus' name. ఇగో ప్రభువా, ఇది మాకు కావలసినటువంటి అవసరత కనుక మీ ఆత్మీయ అవసరతలో వాక్యం ద్వారా మాకు సహాయం తెచ్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. As we study the donkey in the Bible, we find that the donkey was an animal that was born under a curse. చూడండి, గాడిద గురించి బైబిల్లో మనం నేర్చుకుంటే ఎవరికి గాడిద ఇష్టమేనమ్మా? ఎవరికి ఇష్టం ఉంటుంది? అది శాపానికి గుర్తుగా ఉంది బైబిల్లో. If you turn your Bible to Exodus chapter 13 and verse 13, you will find this to be true. ఎక్సోడస్ అనగా నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో గాడిద శాపానికి సూచనగా ఉంది అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. If someone wanted to keep his firstborn little colt alive, he had to kill a lamb and the lamb would die in the place of the colt. ఒకవేళ గనుక ఎవరైనా వారి ఇంట్లో పుట్టిన గాడిద గనుక బ్రతకాలని చెప్పి అనుకుంటే దానికి బదులుగా గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని దేవుని దగ్గర బలివ్వాలి. And this was also true for the firstborn of every man child born in a Jewish home. అలాగే ప్రతి యోధ కుటుంబంలో జన్మించేటువంటి మగబిడ్డ బ్రతకాలంటే ఆయన బిడ్డ స్థానంలో మరొక జంతువును దేవునికి బలిగా ఇవ్వాలి. If the lamb did not die in the place of the colt's neck had to be broken. ఒకవేళ గనుక గొర్రె గాడిద స్థానంలో చనిపోకపోతే
గాడిద మెడ విరిచి గాడిద చంపాలి. అది వాక్యం దేవుడు రాయించున్నాడు ధర్మశాస్త్రంలో. So if you study this in Exodus 13 verse 13, you will see that to be true. కనుక ఇవన్నీ కూడా నిర్గమకాండం 13 వచనాల్లో ఆ యొక్క ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం. But this vivid object lesson enforced a truth that was recurrent through the law over and over again. కనుక ఈ విధంగా వారు బలులు ఇవ్వటం, ఒకదాని స్థానంలో మరొకటి చనిపోవటం పాత్రమైన గ్రంథంలో మనము పదే పదే చూస్తూ ఉంటాం. God was using this cult to give us an object lesson and to teach us that the price for redemption was blood. చూడండి, గాడిద స్థానంలో మరొక జంతువు చనిపోవటం లేదా మగబిడ్డ స్థానంలో జంతువు చనిపోవటం అనేది వాక్యులు మనం ఏమని గమనిస్తున్నామంటే మానవుని కొరకు విడుదల ప్రాయశ్చిత్తంగా రక్తము చెందించబడటం అవసరమనే సంగతి మనకు అర్థమవుతుంది. In Job chapter 11 and verse 12, the Bible compares man to a wild donkey's little colt once again. చూడండి, యోబు రాసిన గ్రంథము చాప్టర్ 11, Job chapter 11 and verse 12. 11 వచనంలో మానవ జీవితాన్ని గాడిద జీవితంతో పోల్చి చెప్పడం జరిగింది. గాడిదతో పోల్చి చెప్పడం. You see, the colt's nature is rebellious and stubborn and willful. గాడిద స్వభావం ఏమిటి? ఎప్పుడు కూడా యజమానికి లోబడదు. అది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. యజమాని మాట వినదు. అది గాడిద స్వభావం. This colt had never been ridden on before. This colt in the story we read here. మార్కు సువార్త 11 మనం చూసి మనం కనుక గమనిస్తే అక్కడ చూపించబడుతున్న గాడిద పిల్ల మీద ఎవరు కూడా ఎక్కలేదు. And the colt in this text makes a very practical application to our lives. కనుక ఈ స్థలంలో అధ్యాయం చూసేటువంటి గాడిద పిల్ల మన వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకోవడానికి చాలా దేవుని వాక్యం మనం దాన్ని చూస్తూ ఉన్నాం. Just like that colt, we are born with a wild and rebellious and an independent nature. గాడిద ఎలాగైతే యజమానికి లోబడదో భయపడదో అలాగే మానవ జీవితం కూడా దేవుని దగ్గర అలాగే ఉంది. మానవుడు దేవునికి భయపడ్డు లోపడ్డు. We have to see ourselves like this before we can ever be saved. మనం రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా నేను గాడిద వంటి వాడిని అన్న సంగతి మనకు అర్థం కావాలి. This colt was tied at the crossroads and needed to be delivered. కనుక ఈ యొక్క స్థలంలో చూస్తే కనుక గాడిద పిల్ల కట్టబడి విడుదల కొరకు ఎదురు చూస్తుంది. ఎవరైనా వచ్చి నన్ను విప్పితే బాగుండు, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ పడినే చచ్చిపోతాను అట్లుగా ఉంది గాడిద పిల్ల. Very quickly, I want to look at two crossroads that everyone must face in their life. కనుక ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అనుభవించేటువంటి రెండు విషయాలు నేను ఈ రాత్రి మీ ముందు నుంచి రాసిపడుతూ ఉన్నా. The first crossroads is the crossroad of salvation. కనుక మొట్టమొదటి సుగుమార్గం ఏమిటంటే దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ మార్గం. When we face Jesus, we must make a decision. He is a person and he is real and alive. యేసు క్రీస్తు ప్రభువారి గురించి మనం వింటే తప్పకుండా మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే మన జీవితాన్ని బాగు చేసి కట్టబడి ఉన్న గాడిదకు విడుదల ఇచ్చినట్లుగా మనకి విడుదల ఇవ్వగలిగిన దేవుడు ఆయనే. At the crossroads of salvation, will we let Jesus loose us like he wants to? యేసు క్రీస్తు ప్రభువారు గాడిదను విప్పి తీసుకురమ్మన్నారు. అలాగే మనం కూడా కట్టబడి పడిపోయినటువంటి మనల్ని విప్పి విడుదల కలిగి చేసి రక్షణ ఇచ్చేవాడు ఆయనే. If we will let Jesus loose us, he will give us a new freedom. ఒకవేళ కనుక యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి మన జీవితంలో కనుక ఆయన ఆ స్టెప్ తీసుకుని విడుదల కలిగి చేయడానికి మనం ఒప్పుకుంటే నిజమైన విడుదల ఆయన మనకు కలిగి చేస్తాడు. Jesus said you will know the truth and the truth will set you free. యేసు క్రీస్తు ప్రభువు ఇలాగన్నారు, సత్యాన్ని మీరు గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. Jesus is the truth. యేసు క్రీస్తు ప్రభువు సత్యమై ఉన్నారు. And not only will Jesus give us a new freedom, but he will also give us a new nature. యేసు క్రీస్తు ప్రభువు నూతన స్వాతంత్రం మనకి ఇవ్వటం మాత్రమే కాదు, నూతన స్వభావాన్ని కూడా ఆయన మనకి ఇస్తాడు. This colt had never been ridden on before, but now he submits himself to Jesus riding him. అంతకు ముందు ఎవరు కూడా ఆ గాడిద పైన ప్రయాణం చేయలేదు. ఎందుకంటే అది ఎవరు కూడా ఎక్కించుకోలేదు.
తిరుగుబాటు చేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన గాడిద పైన ఎక్కుతానంటే అది ఎంతగానో చాలా సమ్మతించి ఒప్పుకుంది. కనుక నూతన స్వభావాన్ని మనం ఆ యొక్క గాడిద పిల్లలో మనం చూస్తూ ఉన్నాం. Jesus saves us from start to finish. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుండి అంతం వరకు ఆయన మనం రక్షించే దేవుడే ఉన్నాడు. He gives us a new nature and he becomes our new owner. కనుక ఆయన మనకు నూతన ప్రభువుగా మన జీవితాలైనా మనకు నూతన ప్రభువుగా ఉండి ఆయన మనకు నూతన స్వభావం ఇచ్చేటువంటి దేవుడు. And when Jesus sent his disciples to loose this colt, people stood by and asked questions. Why? యేసుక్రీస్తు ప్రభువు గాడిదని విప్పుకురండి అంటే కొంతమంది నిలబడి అంటున్నారు, ఎందుకు విప్పుతున్నారు గాడిదని, మీరు ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకువెళ్తారని చెప్పి ప్రశ్నించేవారు ఉన్నారు. But at the crossroad of salvation, we must let God loose us. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మనకు విడుదల కలిగి చేయాలి అనేటువంటి ఆశతో దేవుడు ఉంటాడు. And then after we are loose, we have a new decision to make, a new crossroads. ఎప్పుడైతే దేవుడు మనకు విడుదల కలిగి చేశాడో ఎటు ప్రయాణం చేస్తాము అనేది నిర్ణయం మనం తీసుకోవాలి. After we become Christians, we are given the chance and the choice to serve the Lord or not to serve the Lord. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఇచ్చి విడుదల పొందుకొని రక్షణ పొందిన తర్వాత దేవునికి లోబడతావా దేవుని విడిచిపెట్టి పోతావా అనేది నిర్ణయం అది మనమే తీసుకోవాలి. So first we must let God loose us, and then we need to let Jesus have the reins and control our life. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మనకి విడుదల కలిగి చేస్తారో ఆయన మన జీవితాలకు ప్రభువుగా ఉండి మన యొక్క సర్వ ఆధిపత్యము ఆయనకి చేతుల్లోనే ఉండాలి. There will always be people standing at the crossroads saying, "Why do you loose the colt?" అన్నారు, ఎందుకని గాడిదని మీరు విప్పుచున్నారని చెప్పి అన్నారు. But we have to reply even as Jesus has commanded, and they will have to let us go. వారు ఏమన్నారంటే ఇది ప్రభువుకు కావాలి, ప్రభు తీసుకురమ్మన్నాడని చెప్పి వారు చెప్పారు. And if we will let Jesus have the reins, we will experience a new position. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన పైన గనుక ప్రభువుగా దేవునిగా ఉంటే నూతన అనుభవాలకు మనం వెళ్తాం. You see, this colt, unlike any other colt, got to carry his creator down a new path. ఇక్కడ మనం చూస్తే గాడిద దగ్గర ఉంటుంటే ఒక నూతనమైన ప్రత్యేకత ఏమిటంటే అంతకు ముందు ఎవరిని ఎక్కించుకోలేదు, కానీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క సృష్టికర్తను దేవుణ్ణి తన పైన ఎక్కించుకునేది ప్రయాణం చేస్తూ ఉంది. And if you will let Jesus have the reins, he will carry you down new paths. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కనుక నీ జీవితంలో ఆయన యొక్క దేవునిగా ప్రభుగా కనుక ఉంటే నూతనమైన మార్గంలోకి, చక్కని మార్గంలోకి ఆయన నిన్ను తీసుకుపోతాడు. As you study this colt in this passage, you find that he does two things. ఇక్కడ మనం కనుక గమనిస్తే ఈ యొక్క గాడిద విషయంలో రెండు విషయాలు మనం చూస్తూ ఉంటాం. He carries Jesus into Jerusalem where Jesus would గాడిద die. ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువుని తన మీద ఎక్కించుకుని ఆ యొక్క యెరూషలేము పట్టణానికి ఆ యొక్క ప్రభు శిలువ మరణం దగ్గరికి నడిపించుకుంటూ వెళ్తూ ఉంది. And he brings Jesus the glory that he deserves. యేసుక్రీస్తు ప్రభువుకి రావాల్సిన మహిమ ఆ స్థానం దగ్గరికి గాడిద ప్రయాణం చేస్తూ ఉంది. They were crying, "Hosanna, blessed is he that cometh in the name of the అనేక Lord." మంది ఏమని అరుస్తూ ఉన్నారంటే ఇదిగో దేవుని పేట వచ్చి వాడు స్తుతించబడును గాక అని చెప్పి అనేక మంది ఆ యొక్క ప్రభు దగ్గర నిలబడి వారు అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. But the others left their coats on the colt. They did not see the colt. He was hidden behind the clothes. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క వస్త్రాలను విప్పి దారి పొడుగున పొడిచి దారి పొడుగున పరిచి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. If we'll just submit to Jesus and let him take the reins, he will take care of the paths. కనుక యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన చేతిలో మన జీవితం కనుక పెడితే గాడిదకి ఎంత భాగ్యం దొరికింది, దాని యొక్క కాళ్ళ క్రింద వారి యొక్క వస్త్రాలు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అలాగే నూతనమైన చక్కని మంచి మార్గంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. That colt had a very tender foot, but others laid their clothes and the palm branches in the way, and God made the path soft. చూడండి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఎంత చక్కగా ఉందంటే అందరూ అసహించుకున్నటువంటి గాడిద కాళ్ళ ముందు వారి వస్త్రాలు వేశారు. అదే విధంగా వారు చేసినటువంటి చెట్లు కొమ్మలు నరికి తీసుకొచ్చి దారి పొడుగున వారు ఏంటంటే పరచడం మనం చూస్తూ ఉంటాం. It was written in Bible prophecy that a colt would carry Jesus into Jerusalem. ఇదే విషయంలో ప్రవచన గ్రంథాల్లో ఇటువంటి ప్రవచనం రాయబడి ఉంది.
ఆయన గాడిద మీద ఎక్కి ఆయన మరి శిలువ మరణం కొరకు యెరూషలేముకి వెళ్తాడని. So this cult found its purpose in glorifying God and bringing Jesus to a lost and dying world. కనుక చివరిగా గాడిద విషయంలో మనం చూస్తున్న మాట ఏంటంటే దేవునికి విధేయత చూపించడం వలన దానికి ఎంతో భాగ్యం దొరికింది. ప్రభువే దానిపైన ప్రయాణం చేశాడు. అనేక తమ వస్త్రాలు దానిపైన పరిచారు. అలాగే యేసు క్రీస్తు ప్రభువాన్ని సిలువ ద్వారం దగ్గరకు మహిమకు నడిపించిన ఘనత ఈ గాడిదకు దొరికింది. So at the first crossroads, we must let Jesus loose us. కనుక మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర మనకి విడుదల దొరుకుద్ది అనేటువంటి సంగతి మనం ఆలోచన చేయాలి. Because God likes to use humble people to accomplish His will. ఎందుకంటే దేవునికి కావాల్సింది విధేయత చూపించేటువంటి మనుషులు. ఎవరైతే విధేయత కలిగి ఆయన దగ్గర ఉంటారో, లోబడి ఉంటారో వారిని దేవుడు బలపరచవాడుకుంటాడు. After He looses us from our sins, He wants us to give Him the reins, and so He can control our life. అలాగే ఆయన మనకు విడుదల కలిగి చేసిన పిమ్మట మన జీవితాలను ఆయన చేతిలో కనుక పెడితే ఆయన మన జీవితంలో ప్రభువుగా దేవునిగా ఉండి మంచి మార్గాలలో ఆయన మన ముందుకు నడిపిస్తాడు. So we have a choice at the crossroads. కనుక ఇక్కడ వాక్యం మనం చూస్తే కనుక మన దగ్గర ఒక Let's pray. Dear Father, Lord, thank you for your precious word. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇదిగో నీ యొక్క శ్రేష్టమైన వాక్యం మీకు పొందుదాం. We pray, Lord God, that you just help us, Lord, at the crossroads to make the decisions you want us to make. ఇదిగో ప్రభువా అనేక మార్గాల మధ్యలో సరైన మార్గం పట్ల మేము నిర్ణయం తీసుకోవడానికి నువ్వు సహాయం చేయండి. And we'll praise you, Lord, for your work in our life. We thank you. ప్రభువా మా జీవితాల్లో నీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి అర్థమైందమ్మా వాక్యం? గాడిది కదా.